అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 9 విందాం. గాయత్రి జరిగిందంతా తెలుసుకున్న తర్వాత, తన షాక్ నుంచి తేరుకున్న తర్వాత ఇప్పుడే అడిగేస్తాను దాన్ని అంటుంటే, నువ్వు ఆగవే, నీ తొందర నువ్వును, నాకెందుకో ఇది ఇప్పుడిప్పుడే చిగురుస్తోంది అనిపిస్తోంది. సో మనం అలా తొలకల్లా ఛాన్స్ అందివ్వాలే కానీ ఆవేశపడి తగలపెట్టేయకూడదు అంది నేహ. ఆ మాటకి సాన్వి, కొంచెం అర్థమయ్యేలా చెప్పవా అంది తింగరగా. అంటే మనం కొద్ది కాలం మనకి తెలియనట్టే ఉండాలి అంది పూజ. అవును, అను కనిపించేంత ఎక్స్ప్రెసివ్ కాదు. మన మాట పట్టించడానికన్నా కూడా తను వెనకడుగు వేస్తుంది. కృష్ణ కూడా మంచివాడే కాబట్టి తను బయటపడే వరకు సైలెంట్గా ఉండడమే మనం తనకి చేసే హెల్ప్ అన్నాడు అరుణ్. దాంతో డీల్ ఓకే అనుకుని అందరూ ఇంటిబాట పట్టారు. గంట ప్రయాణంలో సగం మంది నిద్ర కూడా పోయారు. రోజంతా తిరగడం వల్ల రూమ్కి చేరి ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే నిద్రాదేవతకు ఆహ్వానం పంపారు. అను పడుకుని సీలింగ్ చూస్తూ ఆలోచిస్తోంది. ఇంతలో గాయత్రి మెల్లగా అను అను అని పిలిచింది. అంటూ అంతే నెమ్మదిగా అంది అను. ఏం చించుతున్నావే అని అడిగింది గాయత్రి. కానీ అను నుంచి సమాధానం రాలేదు. పోనీ పడుకుందా అని చూస్తే చీకట్లో కూడా ఫ్లడ్ లైట్స్ మాదిరిగా వెలుగుతున్నాయి అను కళ్ళు. అబ్బబ్బబ్బా, ఏ మొహంలో తేలుతున్నావే, కన్ఫర్మ్గా పడిపోయింది ఇది. కానీ ఇదెప్పుడు జరిగిందబ్బా అని తన మనసులో ఆలోచిస్తోంది గాయత్రి. ఇంతలో అను తన వైపుకు తిరిగి, ఈ రాత్రికి నాకు ఆలు చేయి నువ్వు తీసుకున్నట్టుగా గాయత్రి మీద వేసి క్యూట్గా పడుకుంది. దాంతో గాయత్రి తలకొట్టుకుని, వచ్చిన కొత్తలో నువ్వేమనుకోకపోతే అని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా ఫుల్గా నా మీద పడిపోతే ఎలానే అందా పట్టుని కాస్త ఫ్రీ చేసుకుంటూ. ఏం చేయనే, చిన్నప్పుడు అలవాటయ్యే, అయినా ఇలా పట్టుకోకపోతే నాకు నిద్ర రాదే అంది గారంగా అను. అయితే కృష్ణ అదృష్టవంతుడే అంటూ మెల్లగా నవ్వింది గాయత్రి. ఏంటి అంది అను. దాంతో గాయత్రి తడబడుతూ, అది కాదు కానీ ముందు చెప్పు, ఎలా ఉంది పానీపూరి, నీకు నచ్చింది కదా అంది కొంచెం పైకి లేస్తూ గాయత్రి. ఎలా ఉంటుంది, బాగానే ఉంది అంది చాలా నార్మల్గా అను. ఇంకా ఏమైనా చెప్తుందేమో అని కాసేపు ఆగి, నీకు నచ్చదు కదే అంది గాయత్రి. కానీ అను ఎంతకీ మాట్లాడకపోతుంటే ఏం చేస్తుంది ఇది అని అను చూసేసరికి అను పడుకుండిపోయింది. ఇప్పటి వరకు మాట్లాడిందిగా, అప్పుడే పడుకుందా అనుకుని, ఇలాంటివి ఎన్ని చూడలేదు అనుకుని వేరే పక్కకు తిరిగి పడుకుంది గాయత్రి. గాయత్రి తిరిగిపోయాక అను నవ్వుకుని తను మరింత హాయిగా చుట్టేసి పడుకుంది. తర్వాత రోజుల్లో ఎంగేజ్మెంట్ పనుల వల్ల అరుణ్ పూజ ఇద్దరు బిజీ అయిపోయారు. పెళ్లి ముహూర్తం కూడా నెల 10 రోజుల తర్వాత నిర్ణయించేశారు. పూజ కూడా కృష్ణ హెల్ప్తో బాస్తో మాట్లాడి 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ లీవ్ గ్రాంట్ చేయించుకుంది. అలా ఒకరోజు ప్యూన్ అటుగా వెళ్తూ అనుతో, మేడం, మేనేజర్ సార్ మిమ్మల్ని రమ్మన్నారు, అలాగే కొంచెం ఈ ఫైల్ ఇచ్చేస్తారా, నాకు వేరే పని ఉంది అన్నాడు ప్యూన్. ఇస్తాను కానీ నన్నెందుకు పిలిచారు అంది అను. తెలియదు మేడం, చాలాసేపు అయింది చెప్పి, పనిలో ఉండి మర్చిపోయాను అని చెప్పి చేతికి ఆ ఫైల్ అందించి వెళ్ళిపోయాడు ప్యూన్. ఇదంతా చూస్తున్న గాయత్రి వాళ్ళు పావులు కదులుతున్నాయి అని నవ్వుకున్నారు. అను ఇబ్బందిగానే క్యాబిన్ నాక్ చేసింది. రమ్మనండంతా లోపలికి వెళ్ళింది అను. సార్ ఫైల్ అందను. ఆ మాట కృష్ణ తన సీట్లోంచి వెంటనే లేచాడు. దాంతో అను కంగారు పడుతూ, అదే కృష్ణ ఈ ఫైల్ అంది. అంతకుముందు కృష్ణ టేబుల్ను కొట్టుకోవడం గుర్తొచ్చి. దాంతో కృష్ణ గుడ్ అన్నాడు. సరే, నన్నెందుకు పిలిచా అంది సూటిగా అను. ఇతరులు కూడా తను అంతే చనువుగా పిలిచిన అను మాత్రం అలా మాట్లాడుతుంటే కృష్ణకు చాలా బాగుంది. గ్రోత్ ఏమైనా ఉందేమో స్వయంగా తెలుసుకోవడానికి అన్నాడు కృష్ణ. ఆ రిపోర్ట్ నిన్ననే మీకు సబ్మిట్ చేశాంగా అందను. ప్రాజెక్ట్ విషయంలో కాదు, నీ విషయంలో అంటూ దగ్గరకు వస్తున్నాడు కృష్ణ. చూశారుగా, ఇంచు కూడా కదలదు, ఇంక నేను వెళ్తానని డోర్ వరకు వెళ్ళింది అను. ఇంతలో కృష్ణ గొంతు విని ఆగిపోయింది. దేవి కరుణిస్తుందో లేదో అన్న మాటకి వెనక్కి తిరిగింది అను. దేవి ఎవరు అంది కొంచెం గట్టిగా.
అను ఎక్స్ప్రెషన్ చూసి కృష్ణకు చాలా నవ్వొచ్చింది. దాంతో కృష్ణ నవ్వుతూనే, ఇంకెవరు, నా హృదయదేవేరి నీవేగా అంటూ తన వైపుకి కదిలాడు కృష్ణ. దాంతో అను ఏదో ఆలోచిస్తూ అతను ఏమన్నాడో వదిలేసి, అది సరే కానీ కరుణించడం ఏంటి అని అడిగింది. అంటే ఇంత పెర్ఫార్మెన్స్ చూసాం కదా, ఆటోగ్రాఫ్ అడిగితే ఇస్తావో లేదో అని అంటూ ఇంకాస్త ముందుకొచ్చాడు కృష్ణ. హహా, గుడ్ జోక్, నేను ఇవ్వనులే కానీ బాయ్ అంటూ డోర్ లాగేంతలో తన్నే ఎవరో లాగేశారు. ఎవరో ఏంటి, కృష్ణనే. ఒకేసారిగా లాగి గోడ కాంచడంతో అను ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పు, నా మీద ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్ లేదా నీకు అని అడిగాడు కృష్ణ. అను కృష్ణకంత దగ్గరగా ఉండడంతో తన గుండె రాజధాని ఎక్స్ప్రెస్ అంత వేగంగా కొట్టుకుంటోంది. కళ్ళతో మాత్రం కృష్ణ అడిగిన దానికి లేదన్నట్టుగా సమాధానమిచ్చింది. నిజంగా లేదా అంటూ ఇంకా ముందుకొస్తుంటే అతడి ఊపిరి కూడా తుఫాన్లా అనిపిస్తోంది అనుకి. ఇంకా చెప్పకపోతే ఏం కథలు అల్లేసుకుంటాడోనని లేదు అంది అతి కష్టం మీద అను. దాంతో కృష్ణ తన చేతుల బందిని సడలించకుండా కొంచెం దూరం జరిగి, సరే లేదుగా, ఈ పేపర్ మీద నాకు నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు, గుర్తుగా దాచుకుంటాను అన్నాడు కృష్ణ. జరుగు కృష్ణ, నేను వెళ్ళాలి అంటూ తోసింది అను. దాంతో కృష్ణ మళ్ళీ ముందుకొచ్చి, కుదిరితే నీ సంతకం ఇవ్వు, లేకపోతే నా తొలి సంతకం చేస్తాను. పేపర్ మీద అయితే ఖచ్చితంగా కాదు అంటూ పెదవులను చూపించాడు కృష్ణ. దాంతో అను ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తోంది. కృష్ణ తన వాచ్ చూసుకుంటూ, టైం లేదను, అవతల ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కండక్ట్ చేయాలి, నువ్వు దేనికోకే అన్నా నేను రెడీ అంటూ టకటకా చెప్పేసి పెదవులు అందుకోవడానికి అన్నట్టుగా ముందుకొస్తున్నాడు కృష్ణ. దాంతో అను చెయ్యడ్డు పెట్టి పేపర్ అంది కళ్ళు మూసుకుని కంగాను కంట్రోల్ చేసుకోవడం కోసం బ్రెయిన్ను ఆదేశించి. కృష్ణ పేపర్ పెన్ అందివ్వగానే తన సిగ్నేచర్ చేసి కృష్ణ చూసుకునేలోపు తుర్రుమంది అక్కడి నుంచి. దాన్ని కృష్ణ భద్రంగా లోపల పెట్టుకుని నవ్వుతూ మిషన్ సక్సెస్ అనుకున్నాడు. బయటకొచ్చిన అను ఫాస్ట్గా తన సీట్లో కూర్చుని కళ్ళు మూసుకొని పట్టిన చెమటలను తుడుచుకుంటోంది. చాలా మొండివాడు అను పాపవాడు, నువ్వే కాస్త పరిస్థితులు గమనించుకొని ఒంటరిగా దొరికే ఛాన్స్ ఇక మీదట ఇవ్వకూడదు అతనికి అనుకుని తనకు తాను తన బుద్ధి గడ్డి పెట్టుకుంటోంది. ఇంతలో కృష్ణ బాస్ దగ్గరికి వెళ్ళడానికంటూ బయటకు వచ్చిన కృష్ణ అనుని చూసి, దోస్ గట్టిగా పడినట్టుంది, ఇక నుంచి ఇలాగే ఉంటుంది కాసుకో అని అనుకున్నాడో లేదో వెంటనే అను తన వంక చూసింది. వెంటనే కృష్ణ కన్నుకొట్టి వెళ్ళిపోయాడు. దాంతో అను బాబోయ్ అనుకుని సిస్టంలో తలదూర్చేసింది. ఎంగేజ్మెంట్ ముందు రోజు సాయంత్రమే అను, గాయత్రి అరుణ్కి చేరుకున్నారు. అక్కడ శోభ గారు అంటే అరుణ్ మదర్, హాయ్ రాను, ఇంత లేటుగానే వచ్చేది అంటూ ముద్దు చేస్తున్నారు వాళ్ళని. ఏం చెప్పమంటారా ఆంటీ, మీ అబ్బాయి ఏమో పని పని అని తినేస్తున్నాడు, ఇది కూడా వాడితో సమానమే అంటూ మమ్మల్ని వాయించేస్తున్నారు పట్టుకుని అంటూ దీనంగా ముఖం పెట్టింది గాయత్రి. అమాయకురాలంటే ఇట్టే నమ్మేసేలాగా. దాంతో అరుణ్, అమ్మా దీని మాటలు అస్సలు నమ్మకు, దీనికి ఆ కాల్ మాట్లాడడానికే టైం చాలదు, ఇంక దీనికి ఎక్స్ట్రా ఏమివ్వను నేను వర్క్ అన్నాడు అరుణ్. నిజమే ఆంటీ అంది వత్తాసుగా అను. దాంతో గాయత్రి పోవే అని చూసేసరికి శోభగారి ప్లేస్లో వైశాలి ఉంది. వైశాలి అరుణ్ పిన్ని కూతురు, సెలవులకు వస్తుంటుంది. అను, గాయత్రి కూడా తనకి సుపరిచితమే. చాలాసార్లు వాళ్ళ పెద్దమ్మ మాటల్లో కూడా వారి గురించి వింది. దాంతో అను, హాయ్ వైషు ఎప్పుడొచ్చా అని అడిగింది. నిన్నే వచ్చానక్క, మీరంతా ఎలా ఉన్నారు అంది వైశాలి. ఫైన్ రా అంటూ వైశాలి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయత్రి. అది చూసిన అరుణ్, ఒక అల్లరి పిడుక్కి ఇంకొక చిచ్చర పిడుగు తోడు అన్నాడు వెళ్ళేవాళ్ళని చూస్తూ. ఆ మాటకి అను నవ్వింది. అను, గాయత్రి కూడా అందరితో చక్కగా కలిసిపోయారు. ఆ పని ఈ పని అంటూ లేదు. బయట పిల్లలంటే ఎవ్వరూ నమ్మరనేలా ఇల్లంతా తిరుగుతూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తిరుగుతున్నారు. సాన్వి, నేహ, జోసఫ్ మరునాడు ఉదయం పూజ దగ్గరకు వెళ్ళారు. అక్కడ వారు తను ముస్తాబు చేస్తూ కవ్విస్తున్నారు. జోసెఫ్ కూడా పద్ధతులవి తెలియకపోయినా బయటకు వెళ్ళి చేయాల్సిన పనులలో పూజ వాళ్ళ నాన్నగారి సహాయం చేస్తున్నాడు. కృష్ణ ముహూర్త సమయానికి వస్తానన్నాడు. తనకి ఎప్పటికప్పుడు గుర్తు చేయమని జోసెఫ్కి చెప్పాడు అరుణ్. అరుణ్ ఇంట్లో కూడా అతన్ని తయారు చేస్తూ తెగ ఆడేసుకుంటున్నారు అను, గాయత్రి, వైశాలి.
ఉదయం 10 గంటల సమయంలో పూజ వాళ్ళ ఇంటికి బయలుదేరారు అరుణ్ కుటుంబం. వచ్చిన వరుడి తరపు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు పూజ నాన్నగారు. అరుణ్ తన తల్లిదండ్రులతో హాల్లో కూర్చోగా ఆడపిల్లలు పూజ గదికి వెళ్లారు. చక్కగా పట్టుచీరలో పంచదార చిలకలా ఉంది పూజ. ఆల్రెడీ చేరిన మిగతా కొలీగ్స్కి కూడా వైశాల్ని పరిచయం చేసి అందరూ పరాచకాల్లో పట్టారు. అందరూ కూడా షాపింగ్ మాల్స్లో ఉండే చీరల డిస్ప్లేలో బొమ్మల్లా దిష్టి తగిలేంత అందంగా ఉన్నారు. ఇందులో ముహూర్త టైం అయిందని పిలవడంతో కిందకు వెళ్లారు. మొదట అమ్మాయితో పూజ చేయిస్తున్నారు. సరిగ్గా అను కిందకి దిగుతున్న వేళలో ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ. జరుగుతున్న తతంగం అంతా వదిలేసి తన్నే చూస్తుండిపోయాడు కృష్ణ. ఇంతలో బాగుంది కదా అన్నారెవరో. దాంతో కృష్ణ చాలా ముద్దొచ్చేస్తోంది అన్నాడు తన్మయత్వంలో. మళ్ళీ వెంటనే పక్కకు తిరిగి చూసి కంగారు పడ్డాడు కృష్ణ. మరి కృష్ణలో అడిగింది ఎవరై ఉంటారు? ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.